ఇవాళ అయితే బెండకాయ చామదుంపల పులుసు చేస్తున్నామండి. దాని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. అండ్ కొంచెం ఆవాలు అండ్ మెంతులు వేసి కొంచెం అవి బాగా నలిగేలాగా చేసుకోవాలండి. అలాగే జీలకర్ర, దీంతోపాటు ఒక 2 ఆనియన్ మీడియం సైజ్ వేసుకున్నాను. అండ్ అవి మొత్తం ఆనియన్ అంతా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు వచ్చి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. అండ్ చిటికెడు పసుపు, చిన్న స్పూను పసుపు యాడ్ చేసుకొని, అండ్ సాల్ట్ కొంచెం, అలాగే ఆనియన్స్లో కలిసిపోతుంది అనమాట. మనం సాల్ట్ వేసిన దానివల్ల ఏమంటే ఆనియన్స్ కొంచెం బాగా మగ్గుతాయి అన్నమాట దగ్గరగా, తొందరగా. అలాగే నేను వెల్లుల్లి ప్లస్ కారము 2 వేసి దంచుకున్నానండి చిన్న రోట్లో. సో ఇప్పుడు అది వేసి వీటిలో మిక్స్ చేస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే మనకి న్యాచురల్గా తెల్లగడ్డ కారం కలిసిన దానివల్ల దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ కారం అన్నీ వేసుకున్నాం కదండి, కొంచెం అలాగే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా కలిసిపోవాలి. అండ్ ఇప్పుడు ఒక 5 ఆనియన్స్, చిన్న ఆనియన్స్ 5 వేసుకున్నానండి. ఈ ఆనియన్స్ ఎందుకంటే పులుసులోకి మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట. న్యాచురల్గా మనం పులుసు తింటుంటే ఒక్కొక్క ముద్దకి ఆ టమాటా ఫ్లేవర్ మనకు బాగా తగులుతుంది. అందుకని టమాటాలు ఎక్కువ పడతాయి. సో ఇప్పుడు కాసేపు మూత పెట్టి తీసుకోవాలన్నమాట. కొంచెం టమాటాలు మగ్గే వరకు మూత పెట్టాను. అండ్ ఇప్పుడు మూత తీసాక చూడండి, టమాటాలన్నీ కొంచెం బాగా గుజ్జులాగా అవుతాయి అన్నమాట. సో ఆ స్పూన్తో కొంచెం కలుపుకుంటే భలే ఉంటుందండి. అండ్ అలాగే ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి దాంతో పులుసులోకి కలుపుకోవాలన్నమాట. అంటే మనం పులుసు అంటే చింతపండు రసం పక్కన తీసి పెట్టుకుంటాము, అది యాడ్ చేసే ముందు ధనియాల పొడి వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పులుసుకి కావాల్సిన చింతపండు నానబెట్టాను అన్నాను కదా, ఆ చింతపండులో నుంచి రసం పిండుకొని పులుసు మనం వేసినటువంటి టమాటా, ఆనియన్ ప్లస్ కరివేపాకు ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి కదా, వాటిలోకి ఇప్పుడు ఆ పులుసు యాడ్ చేసుకుంటాము. అది యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుతుంటే వస్తుందండి, ఆహా స్మెల్ ఎంత బాగుందో. అందులో ధనియాల పొడి మిక్స్ అయిందిగా, ఇంకా బాగుంది. అండ్ అలాగే నేను బెండకాయలు ఒక 1/2 కిలో అండి చిన్న సైజు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ బెండకాయలు ఇప్పుడు మనం వేసినటువంటి చింతపండు పులుసు బాగా గుజ్జులాగా దగ్గరకు వచ్చింది కదా, సో ఇప్పుడు బెండకాయలు వేసుకొని దాంట్లో కలుపుకోవాలి. కాసేపు అలా కలుపుకున్నాక బెండకాయలు కూడా దాంట్లో చేరి ఆ పులుసులోకి మనకి ఇచ్చే ఫ్లేవర్ టేస్ట్ సూపర్ ఉంటుందండి. అండ్ మిగిలిన చింతపండు ఉంది కదా, లాస్ట్లో గుజ్జు అయింది, దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసి ఇలా మనం సపరేట్ చేసి ఆ వాటర్ని పులుసులోకి యాడ్ చేసుకుంటాము. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏ ఇంచు కూడా చింతపండు వేస్ట్ అనేది అవ్వదండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది అసలు. అండ్ ఇప్పుడు చింతపండుకి తగ్గ కారం కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే పులుసులోకి చింతపండు రసం ఎక్కువగా వస్తుంది కదా, సో దానికి తగ్గ కారం కూడా మనం సెట్ చేసుకోవాలి. అండ్ అలాగే చామదుంపలు ఒక 1/2 కిలో నేను సపరేట్గా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఆ చామదుంపలు ఉడికించి పక్కన పెట్టుకొని దానిపైన ఉన్న తోలు తీసి మనం పులుసులోకి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాము. ఆహా స్మెల్ భలే ఉందండి. చామదుంపలు ఉడికించాం కదా, అండ్ ఇప్పుడు బెండకాయలతో మిక్స్ అయ్యి వచ్చే స్మెల్ అదిరింది. సో కాసేపు అలా మూత పెట్టుకొని మగ్గించుకుందాం. అండ్ మూత తీసాక చూడండి వచ్చే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక 10 to 15 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించిన దానివల్ల చామదుంపలు కూడా మనం 75% వరకు ఉడికినే వేసుకున్నాం కదా, ఇప్పుడు చామదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి. చూడండి ఎంత బాగుందో అసలు. ఉడుకుతుంటే వచ్చే స్మెల్ అంటే ఆ పొగలో వస్తుంది మనకి, పులుసులో నుంచి వచ్చే స్మెల్ నిజంగా అండి. మా నెల్లూరు సైడ్ అయితే ఎంత ఆస్వాదిస్తామో ఈ పులుసుని. దగ్గర 3 to 4 డేస్ పెట్టుకున్నా కూడా ఈ పులుసు ఏం కాదండి. ఎందుకంటే చింతపండు పులుసు కదా, అస్సలు చెడిపోదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ముద్దకి టేస్ట్ తెలుస్తుందండి. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇంకా అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. అండ్ మీరు కూడా ఇలాగే పులుసు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి.